నమస్తే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకి టైం దగ్గర పడతా ఉంది. సో 20వ తేదీన ఎవరు ఎమ్మెల్సీలు కాబోతా ఉన్నారు. సో 20వ తారీఖున డిక్లేర్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2 పదవులు దక్కబోతా ఉందన్నటువంటి వార్తలు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. దాంట్లో ఒకటి మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ గారి యొక్క పేరు కన్ఫామ్ అయిపోతే, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి రాచమల్ల సిద్ధేశ్వర్ గారి పేరు ప్రముఖంగా వినపడతా ఉంది. సో రాచమల్ల సిద్ధేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. రాచమల్ల సిద్ధేశ్వర్ గారికి ఒకవేళ కనుక ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటే ఏ విధమైనటువంటి అర్హత మీకు ఉంది అని చెప్పేసి అంటే ఏం సమాధానం చెప్తారు మీరు? మొట్టమొదటగా నేను ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ సైనికుడిని. గత 20-22 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అనేక కార్యక్రమాలు ప్రోగ్రాంలు చేస్తూ పార్టీకి లాయల్గా పనిచేస్తున్న వ్యక్తిని. గతంలో రాజశేఖర రెడ్డి గారు 2009లో ముఖ్యమంత్రి కావడానికి ముందు దళిత చైతన్య బస్సు యాత్ర అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన చరిత్రగిన నాకున్నది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక ఎస్సీ విభాగంలో కావచ్చు, వివిధ హోదాల్లో అనేక రకాలుగా పనిచేశాను. ఈ మధ్య కూడా నేను రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన స్టేట్ చైర్మన్గా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారితో కలిసి 450 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, 14 జిల్లా క్యాంపులు కావచ్చు, 3 రాష్ట్ర క్యాంపులు కావచ్చు, సర్పంచుల సమస్యల మీద ఇందిరా పార్కులో మేము దీక్ష చేయడానికి వాళ్ళ పోరాటం చేయడానికి పోతే, ఆనాడు ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో సహా, అప్పుడు పిసిసి అధ్యక్షులైన ఆయనతో సహా అందరినీ ఈ రాష్ట్రం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరిని అరెస్ట్ చేసిన పరిస్థితి. తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి సర్పంచుల సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా నేను స్టేట్ కన్వెన్షన్ ఇలా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఎమ్మెల్సీ అడగడం జరిగింది. అధిష్టానం కూడా నాకు ఇస్తుందన్న నమ్మకం కూడా నాకు ఉన్నది. అంటే మీకు అంటే ఈ టాపిక్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, సో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటిది, సో అధిష్టానానికి మీరు ఏమైనా అంటే మీ యొక్క విన్నపాన్ని ఒక పిసిసి అధ్యక్షుడిగా కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, సో ఇంకెవరికైనా మీ పార్టీ అనునాయులకు కావచ్చు, మీకున్నటువంటి గాడ్ ఫాదర్లు కావచ్చు, సో అడిగేటువంటి ప్రయత్నం చేసేలా గతంలో చేవేళ్ళ నుంచి కాస్తలో చేజారింది టికెట్ అన్నటువంటిది కూడా కొంత తెలుస్తూ ఉన్నది. సో ఒకవేళ కనుక అక్కడ టికెట్ ఇచ్చినట్టయితే రాచమల్ల గెలిచిటోడు అన్నటువంటి అభిప్రాయం కూడా చేవేళ్ళ ప్రజలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నేను ఎప్పుడైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అనౌన్స్ అయిన తర్వాత నేను మా అధిష్టానానికి చెప్పడం జరిగింది, నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను టికెట్ అడగడం జరిగింది. చివరి క్షణాల్లో నాకు ఆ టికెట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే నేను ఖచ్చితంగా 10 నుంచి 15 వేల ఓట్ల మెజార్టీతో నేను గెలిచేవాడిని. ఆ తర్వాత జరిగినటువంటి ఈ నామినేటెడ్ పోస్టుల్లో కూడా వివిధ అనుబంధ సంఘాలకు ఇచ్చినప్పుడు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షునిగా ఉన్న నాకు ఇవ్వలేదు. సో అటు ఎమ్మెల్యే టికెట్ కావచ్చు, ఇటు కార్పొరేషన్ పదవి కావచ్చు, ఏది కూడా నాకు ఇంతవరకు రాలేదు. నేను సిన్సియర్ లాయల్ కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ ఇవన్నీ ఇవ్వకపోయినా కూడా నేను ఏనాడు అధిష్టానాన్ని కావచ్చు, ఇంకోరిని కావచ్చు నేను ఏమి వినలేదు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ సైనికుని. ఇప్పుడు ఇంతకు ముందున్నా, ఇప్పుడు ఉంటా, రేపు కూడా ఉంటాను నేను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నా లాయల్టీని గుర్తించి నాకు తప్పకుండా ఈ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలో అవకాశం ఇస్తానని నేను భావిస్తాను. సో ఒక పక్కన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉధృతంగా ఉన్నటువంటి సందర్భం, అంటే ఇక్కడ ముఖ్యంగా సిద్ధేశ్వర్ గారి పేరు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఒక పక్కన మాలలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఎక్కువ ఉందన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. అక్కడ అద్దంకి దయాకర్ గారికి ఇస్తే ఖచ్చితంగా ఎస్సీ కోటలో మీకు ఇవ్వాల్సిందే కాదు. అంటే ఒక పక్కన మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వట్లేదని మీ మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మందకృష్ణ గారు ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ అయితే 2 పదవులు కావాలని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు. సో ఇది కూడా ఇప్పుడు మీకు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చా? ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ లేరు, చాలామంది తక్కువ ఉన్నటువంటి ప్రాధాన్యత కనబడతా ఉన్నది. సో ఇది ఇచ్చి మాదిగలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మన్ననలు అందుకునేందుకు రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తప్పకుండా జరుగుతుందని భావిస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే నేను ఆ విషయానికి వెళ్ళదలుచుకోలేదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మా అధిష్టానం తప్పకుండా నా కష్టాన్ని, నా పార్టీకి నేను చేసిన సేవలను, గతంలో నాకు జరిగినటువంటి అన్యాయాలను
ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను మా పార్టీని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నాకు అవకాశం ఇస్తారని పూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. నేను ఎప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీకి లాయల్ కార్యకర్తను. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి మీ ఇన్ఛార్జి కావచ్చు, సో ఆమెతో పాటు కలిసి పనిచేసినటువంటి పరిస్థితి, సో ఆమె ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్గా రావడం, సో సిద్ధేశ్వర్కి ఏమైనా కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? నేను దాంతో ఏకీభవించాను. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారితో కలిసి పనిచేసిన మాట వాస్తవం. ఆమె ఆల్ ఇండియా చైర్మన్, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటనగా రాష్ట్ర చైర్మన్గా నేనున్నాను. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. అంతేగాని పరిచయం ఉన్నంత మాత్రాన రికమెండ్ చేసే తత్వము మీనాక్షి నటరాజన్ గారిది కాదు. ఎవరు పనిచేస్తే వాళ్ళకి తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయని నమ్మేవాడిలో నేను ఒకటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అన్న. సో సిద్ధేశ్వర్ గారు అయితే ఇది విషయం చెప్తాను, మొత్తానికి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే కష్టపడి పనిచేస్తా, కానీ ఎమ్మెల్సీగా మాత్రం నేను అర్హుణ్ణి అన్నటువంటి భావనను తాను చెప్తా ఉండడంతో పాటు కాస్తలో చేజారినటువంటి పార్టీ కోసం నేను టికెట్ని కూడా త్యాగం చేయడం జరిగింది. ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడమే ధ్యేయంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను చేయవల టికెట్ కూడా వదులుకోవడం జరిగింది. కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది, నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని సిద్ధేశ్వర్ గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.